ఛత్తీస్గఢ్ ఎన్నికల్ని మావోయిస్టులు శాసిస్తుంటారు. ఆ మావోయిస్టులను ఎదిరించి భారతీయ జనతా పార్టీ 3 సార్లు గెలుచుకొచ్చింది. వాస్తవంగా మావోయిస్టులకు పట్టెక్కడ అడవిలో గిరిజనులు. ఆ గిరిజనుల్లో పట్టే వాళ్ళకి సుదీర్ఘకాలం పాటు రక్షణ కవచంగా నిలిచింది. భారతీయ జనతా పార్టీకి ఏదైతే మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి వివిధ గిరిజన వ్యవస్థలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయినాయి. అక్కడ గిరిజనుల్లో సంప్రదాయం పట్ల ఉండేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచుతూ వాళ్ళతో కలిసి మమేకమవుతూ మావోయిస్టులకి బెదరక ఆ ప్రాంతాలలో ఏకలవ్య పాఠశాలలని తర్వాతన అక్కడే వివిధ కార్యకలాపాలు నడపడం ప్రారంభించారు. తద్వారా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పట్టొచ్చింది. బీజేపీ 3 సార్లు గెలిచింది. ఆ బీజేపీని ఓడగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టినటువంటి మావోయిస్టులు లాస్ట్ ఎలక్షన్స్లో గెలిపించగలిగారు కాంగ్రెస్. ఆ 5 ఏళ్ళు స్వేచ్ఛగానే తిరగగలిగారు. కానీ సెంట్రల్లో మోడీ ప్రభుత్వం ఉండటం వల్ల ఎక్కడికక్కడ కాల్పులు అవి జరిగినాయి. మొన్నటిసారి అందుకే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అధికారంలోకి రానియకూడదని ఛత్తీస్గఢ్లో ప్రయత్నించారు. ఈవెన్ అన్ని సర్వేలు కూడా ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓటమి ఖాయమనినే తేల్చినాయి. తీరా చూస్తే భారీ విజయం సాధించింది బీజేపీ. అంటే గిరిజన ప్రాంతాల్లో పట్టు అన్నటువంటి తేలింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎట్లాగైనా సరే ఓడగొడితే కానీ తమకి సెక్యూరిటీ ఉండదని భావించిన మావోయిస్టులు అక్కడ సమావేశాలు పెట్టుకున్నారు. అది గమనించినటువంటి పోలీసులు ప్లాన్డ్గా బీజాపూర్ జిల్లా బాసగూడాలు ప్రాంతంలో పోలీసులకి మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు అనేది ఉత్తుత్తి మాట. ఎందుకంటే కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఒక మహిళ కూడా ఉంది అంటే ఖచ్చితంగా అది తీసుకెళ్ళి కాల్చినటువంటి సంఘటనే సాధారణంగా ఉంటుంది.